ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 మార్చి 21 గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీరు మీ జీవితంలో వివిధ అంశాల్లో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు. ఇది మీ చుట్టూ ఉన్న వారితో తప్పుగా సంభాషించడం లేదా అపార్థాల వల్ల కావచ్చు. ప్రశాంతంగా ఉండడం మరియు ఏవైనా వివాదాల్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించడం ముఖ్యం. వాదనల్లోకి రాకుండా ఉండండి మరియు బదులుగా సాధారణమైన మైదానాన్ని కనుగొనడంపై దృష్టి పెట్టండి. పరిపరంగా మీరు మీ సాధారణ దినచర్యకి అంతరాయం కలిగించే కొన్ని ఊహించని సవాళ్ళని ఎదుర్కోవచ్చు. ఈ అడ్డంకులను అధిగమించడానికి వ్యవస్థీకృతంగా మరియు అనుకూలతల్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి మరియు పరిష్కారాన్ని కనుగొనడానికి మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. మీ వ్యక్తిగత సంబంధాల్లో కొంత ఉద్రిక్తత లేదా విభేదాలు ఉండవచ్చు. ఇతరుల మాటలు వినడం మరియు వారి దృక్కోణం నుండి విషయాన్ని చూడడానికి ప్రయత్నించడం ముఖ్యం. ఏవైనా విభేదాల్ని పరిష్కరించడంలో మరియు మీ సంబంధాల్లో సామరస్యాన్ని కొనసాగించడంలో కమ్యూనికేషన్ కీలకం. ఆర్థికంగా ఎటువంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా పెట్టుబడులు లేదా కొనుగోళ్లను జాగ్రత్తగా పరిశీలించడానికి సమయాన్ని వెచ్చించండి. బడ్జెట్ కు కట్టుబడి ఉండడం మరియు అనవసరమైన ఖర్చుల్ని నివారించడం కూడా చాలా ముఖ్యం. మొత్తం మీద రేపు మిథున రాశి మీకు సవాలుగా ఉండే రోజు కావచ్చు. అయినప్పటికీ ప్రశాంతంగా ఉండడం, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం మరియు అనుకూలతతో ఉండడం ద్వారా మీ మార్గంలో వచ్చే ఏమైనా అడ్డంకుల్ని అధిగమించగలుగుతారు. మిమ్మల్ని మరియు మీ సామర్థ్యాల్ని విశ్వసించండి మరియు మీ మానసిక శ్రేయస్సుని జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తుంచుకోండి. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తస్తవాన్ని పారాయణం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.